హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ పూర్ణిమ గారిని పిజిటేజ్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను. నేను బాగున్నానండి. మీరందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ ఇవాళ అదిరిపోయే న్యూస్‌తో మీ ముందుకైతే వచ్చేసానండోయ్. బెదిరిపోవద్దు. ఎందుకంటే మనకి గోల్డ్ రిలేటెడ్ టాపిక్సే కదా చేస్తున్నాము. మోస్ట్ ఆఫ్ దెమ్ గోల్డ్ సేవింగ్స్ అయినా, గోల్డ్ చిట్స్ అయినా వీటి గురించి మోస్ట్ ఆఫ్ దెమ్ నేను షేర్ చేస్తా ఉన్నాను. సో మనకి మంచి చిట్ అయ్యుండి, ఫ్లెక్సీ గోల్డ్‌లో ఉండి, దట్టు మనం ఫ్రీ మెచ్యూర్ క్లోజింగ్స్ చేసినా కూడా మనకి ఏ మాత్రం లాస్ అవ్వకుండా అట్లీస్ట్ ఒక 50%, 60% వియ్యల ఆఫర్లు ఇచ్చేటువంటి స్కీమ్ ఎక్కడన్నా ఉంటే మనం వెంటనే పోయి అక్కడ గోల్డ్ సీట్ కడితే బాగుండు కదా అని ఆలోచిస్తాం కదా. సో అలాంటి చిట్టు మంచి నమ్మదగినటువంటి షోరూమ్ అదేనండి. జిఆర్టీలో అయితే 11 మంత్స్ స్కీమ్ అయితే పెట్టుంది. అది మే 27 నుంచి అయితే రన్ అవుతుందన్నమాట. 11 నెలల్లో మనకి ఫ్లెక్సీ గోల్డ్ అది కూడా 18% వరకు వితౌట్ విఏ అనమాట. అప్ టు 18% వరకు. ముందైతే వాళ్ళు మనకి విఏ ఇచ్చే దాంట్లో ఎంత విఏ ఉన్నా దాంట్లో 50% డిస్కౌంట్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు కంప్లీట్‌గా మనం ఎత్తినటువంటి జ్యువెలరీకి 18% వరకు డిస్కౌంట్ ఇచ్చి మనకైతే గోల్డ్ చిట్ అయితే వేస్తున్నారు. కొన్ని రకాల బోనస్‌లు, నెక్స్ట్ సిల్వర్ మీద ఎంత వరకు డిస్కౌంట్ ఉంటుంది, డైమండ్స్ మీద ఎంత డిస్కౌంట్ ఉంటుంది అనేది క్లియర్‌గా నోట్ రూపంలో మీకు క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి బెనిఫిట్ ఏందో తెలుసా? 500 నుంచి కూడా చిట్ కట్టొచ్చంట. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. సో మన సిస్టర్స్‌కి అందరూ చెప్తుంటాను మినిమమ్ ₹1000 ఉంటే చిట్టు కట్టుకోవచ్చు అని. ఈవెన్ మా ఊర్లో అయినా కూడా 2000 ఫ్లెక్సీ గోల్డ్‌లో కట్టాలంటే 2000 నుంచి ఉందనమాట. యాడ్ అండ్ మనీ గానైతే 500,000 నుంచి కూడా ఉంది. 500 చిట్ వేసామంటే గిఫ్ట్ కూడా ఇవ్వలేదనమాట మాకు తెలిసిన షోరూంలో కూడా. సో అందుకని మినిమమ్ 1000 ఉంటే బాగుంటుంది కదా అని అయితే ఆలోచిస్తాం కదా. కానీ ఇక్కడొచ్చి జిఆర్టీలో ఈవెన్ 500 నుంచి కూడా చిట్టు కట్టచ్చు. 11 మంత్స్ వరకు డ్యూరేషన్ ఉంది. ఫ్రీ మెచ్యూర్ క్లోజ్ చేసిన అప్ టు 6th మంత్ నుంచి మనకి డిస్కౌంట్స్ కూడా ఇస్తారు. ఇంకా వాటి డీటెయిల్స్ ఇంకా తినుబుద్ది రుచెందుకు ఆలోచించడం ఎలా అనేసి నేను క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇంకా ఇందులో బెనిఫిట్స్ ఏంది, ఎవరెవరు ఎలిజిబుల్, ఎంతెంత ఆల్రెడీ నేను 500 నుంచి చెప్పేసాను కదా. మినిమమ్ అయితే 500, మాక్సిమం ఎంత వరకు వేయొచ్చు అన్నది కూడా నేను క్లియర్‌గా చెప్తాను. అందుకని ఎక్కడ మిస్ చేయకుండా వీడియోని అయితే చూసేసేయండి. అన్నట్టు ఒక చిన్న మాట, నచ్చితే ఒక లైక్ ఇచ్చేయండి అబ్బా. వెంటనే లైక్ ఇచ్చేసి వీడియోని అయితే కంటిన్యూ చేయండి. అలాగే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేసి నేను ఇంకా మంచి మంచి కంటెంట్స్తో మీకు ముందుకు రావడానికైతే నాకు హెల్ప్ చేస్తారు కదా అన్నట్టు. మన సిస్టర్స్ అడుగుతున్నారు సేవింగ్ ప్లాన్స్ అని. ఒక సిస్టర్ అయితే అంటే అసలు బాగా కష్టంగా ఉందన్నట్టు కొన్ని రకాల ఇన్సూరెన్స్ స్కీమ్స్ గురించి కూడా అడిగారు. సో ఇంకా ఫర్దర్ వీడియోస్ అయితే వాటిని షేర్ చేస్తే ఇంక మన ఛానల్లో మంచి మంచి మనీ సేవింగ్స్ అయినా, గోల్డ్ సేవింగ్స్ అయినా, పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అయినా, లైఫ్‌ని యాజ్ ఏ మిడిల్ క్లాస్ పర్సన్‌గా మనము ఉండేటువంటి స్టేజ్‌లోనే ఉండటం కాకుండా మనం మంచిగా గ్రోన్ అప్ అవ్వాలంటే ఎలాంటి లైఫ్ సెట్ చేసుకోవాలి, దానికోసం ఏమాత్రం మనము లైఫ్‌ని ప్లాన్ చేసుకొని డిజైన్ చేసుకోవాలనేది మన ఛానల్లో ఉండేటువంటి టాపిక్స్ అనమాట. ఎవరిని మనము డిగ్రేడ్ చేయటమో లేదంటే అట్టునుండి ఇట్టునుండి అని బెదిరించడమో కాదు. మామూలుగా ఒక మిడిల్ క్లాస్ వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయి, మెంటాలిటీస్ ఎలా ఉంటాయి, ఎలా ప్లాన్ చేసుకున్నామంటే మంచిగా ఉండొచ్చు. ఎల్లప్పుడూ ఒకరి దగ్గర చేయి జాడటమే కాకుండా మనం ఇచ్చే స్టేజ్‌కి ఎప్పుడు వస్తాము, దానికోసం మనం ఎలా ప్లాన్ చేయాలనేది మన ఛానల్లో ఉంది. మంచిగా కంటెంట్స్ ఉన్నాయి. ఒక 5, 6 అంటే 5, 6 వీడియోస్ చూసి నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి, సపోర్ట్ చేయండి. ఇంకైతే టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. వచ్చేసిందబ్బా. మన జిఆర్టీ జ్యువెలర్స్‌లో న్యూ గోల్డ్ చిట్ స్కీమ్ అయితే రన్ అవుతుంది. అందులో వచ్చి నో వేస్టేజ్ అప్ టు 18%. బిఫోర్ దట్ అయితే మనకి గోల్డ్ జ్యువెలరీలో ఎంత పర్సెంటు విఏ ఉన్నిందో దాంట్లో 15% వరకే మనకు తగ్గించేవారు. సో ఇప్పుడైతే అప్ టు 18% వరకు నో వేస్టేజ్ అనమాట మనం కొనేటువంటి జ్యువెలరీ మీద. ఇంకా బెస్ట్ స్కీమ్స్ ఫర్ గోల్డ్ జ్యువెలరీ ఏదిరా అంటే 11 మంత్స్ ఫ్లెక్సీ గోల్డ్ అనమాట. ఇప్పుడు కొత్తగా స్కీమ్ అయితే పెట్టారు. బిఫోర్ దట్ ఇలాంటి స్కీమ్ లేదు. ఇప్పుడు న్యూగా స్టార్ట్ అయింది కాబట్టి దాని డీటెయిల్స్ ఏంటి, ఎవరెవరు ఎలిజిబుల్, ఎంత అమౌంట్ దీంట్లో ఇన్వెస్ట్ చేయాలన్నది ఇవాళ టాపిక్ అనమాట. సో మన జిఆర్టీ గోల్డ్ 11 ఫ్లెక్సీ స్కీమ్ పేరు వచ్చి 11 ఫ్లెక్సీ స్కీము.
మనం మే 27 నుంచి అయితే స్టార్ట్ అయిందనమాట. దీంట్లో బెనిఫిట్స్ వచ్చి 11 మంత్స్‌కి అది షార్ట్ టర్మ్‌లో మనమైతే గోల్డ్ జ్యువెలరీ కొనేసుకోవచ్చు. మనకి ఎవరికైనా గోల్డ్ జ్యువెలరీ కావాలంటే మనమైతే ఈ స్కీమ్‌కి అయితే ఎలిజిబుల్ అంటాను నేను. ఎందుకోసం అంటే ఇది వెయిట్ బేస్డ్ స్కీమ్. ఇందులో 2 రకాలు ఉంది. వెయిట్ బేస్డ్ స్కీమ్ ఉంది. అమౌంట్ బేస్డ్ స్కీమ్ కూడా ఉంది. ఈ రెండిట్లో కూడా అప్ టు 18% మనకైతే ఆఫర్ పెట్టారు. ముందైతే ఎంత కాస్ట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20% విఏ ఉన్నిందనుకోండి. దీంట్లో 50% అంటే 10% విఏ లేకుండా ఇంక రిమైనింగ్ 10% మనం కట్టాల్సి వచ్చేదనమాట. ఇప్పుడు గోల్డ్ జ్యువెలరీలో అప్ టు 20% విఏ ఉందనుకోండి. 18% విఏ లేకుండా 2% మాత్రం విఏ పే చేయాల్సి వస్తుందనమాట. మనం సెలెక్ట్ చేసేటువంటి జ్యువెలర్స్‌కి రెండిటికి అమౌంట్ బేస్డ్ కావచ్చు, గ్రామ్ బేస్డ్ కావచ్చు. అమౌంట్ బేస్డ్ వాటికొచ్చి లాస్ట్ అంటే ఎండింగ్ ఆఫ్ ద మంత్‌లో బోనస్ యాడ్ చేస్తారు. ఇక్కడ వెయిట్ బేస్డ్ వచ్చి ప్రతి నెల గోల్డ్ ప్రైస్ని బట్టించి మనకైతే గోల్డ్ అనేది అక్యుములేట్ అవుద్ది. సో ఇక్కడ ఇంకొక రూల్ కూడా ఉందండి. మనకి ఎవ్రీ మంత్ 10th లోపల వచ్చి ఇక్కడ అమౌంట్ పే చేయాలన్నమాట. సో డెడ్ లైన్ ఆఫ్ ద మంత్ వచ్చి 10th. ఇదొకటి కొత్త రూలు. ఇంకా తక్కువ అమౌంట్ నుంచి కూడా ఇక్కడ స్కీమ్ ఉంది. దాన్ని ఎండింగ్లో చెప్తే వచ్చేసింది. ఇంకా సిల్వర్ ఆర్టికల్స్ కొన్నాము అనుకోండి, రెగ్యులర్ వాటికైతే నో వేస్టేజ్ అప్ టు 18%. సిల్వర్ ఆర్టికల్స్కి అయితే మన విఏ అయితే కట్టక్కర్లేదు. సో అప్ టు 18% వరకు. అన్నిటికి కాదండి, రెగ్యులర్ వాటికి మాత్రమే. అంటే పూజ సామాన్లు కావచ్చు, చిన్న గిన్నెలు, కప్పులు, గంధం గిన్నెలు ఇట్లాంటివి వస్తాయి కదా, వాటికి రెగ్యులర్ వాటికి అయితే మనం ఏం కట్టక్కర్లా. కాకపోతే సిల్వర్ ఆర్టికల్స్ యాంటిక్ జ్యువెలర్స్ ఉంటుంది కదా, వాడు ఎంత విఏ చేసినా దాంట్లో 50% ఆఫర్ ఇచ్చాడు విఏ మీద, మేకింగ్ మీద కూడా. ఇంకా సిల్వర్ ఎంఆర్పి మీద 20% ఆఫర్ ఇచ్చారు. అంటే మనము కొన్ని రకాల జ్యువెలరీస్ కొంటుంటాం కదా, ఎంఆర్పి వేస్తారు కదా, వాటిలో 20% వరకు డిస్కౌంట్ ఇచ్చారనమాట. ఇంకా డైమండ్ జ్యువెలరీస్కి వచ్చేసరికి నో వేస్టేజ్ అప్ టు 18%. మన స్కీమ్ కట్టి కొన్నాము అనుకోండి, డైమండ్ జ్యువెలరీస్ మీద కూడా అప్ టు 18% వరకు నో విఏ, నో మేకింగ్ అనమాట. కాకపోతే 15% ఆఫర్ ఫర్ క్యారెట్కి ఇచ్చాడు. క్యారెట్ గోల్డ్ మీద అంటే క్యారెట్ డైమండ్ మీద 15% ఆఫరు, మేకింగ్ ఛార్జెస్ మీద 30% ఆఫర్ అయితే మనకి రన్ అవుతూ ఉంది. ఇంకా గోల్డ్ కాయిన్స్, సిల్వర్ కాయిన్స్ అట్ ప్రజెంట్ వచ్చి నో వేస్టేజ్ అండో. మీకు ఎవరికైనా కావాలంటే పర్చేజ్ చేయొచ్చు అనమాట. అక్షయ తృతీయ నుంచి ఈ స్కీమ్ అయితే రన్ అవుతూ ఉంది. తక్కువ వెయిట్ నుంచి కూడా మనకి ఇక్కడ అవైలబిలిటీ ఉంది. నేను జిఆర్టీలో గోల్డ్ కాయిన్ 100 mg నుంచి కూడా పర్చేజ్ చేశాను. సో మీకు ఆల్రెడీ ఒక వీడియో షేర్ చేసినాను అనుకుంటాను, తెలియకపోతే ఇంకొక వీడియో అయితే షేర్ చేస్తాను. సో మనకి ప్రజెంట్ వచ్చి గోల్డ్ కాయిన్స్, సిల్వర్ కాయిన్స్ మీద కూడా నో వేస్టేజ్ రన్ అవుతా ఉంది. మనం గోల్డ్ చిట్టు కడుతున్నాం, మనకి ఏదైనా ఇబ్బంది వచ్చింది, ప్రీ క్లోజర్ చేసామంటే మనకి ఏదైనా బెనిఫిట్స్ ఉందా ఈ తరుగు కూలీలో కానీ, మనం గోల్డ్ అయితే ఆటోమేటిక్గా ప్రతి నెల కట్టేది అక్యుములేట్ అవుద్ది. మనకి ఏదైనా కష్టం వచ్చింది, కట్టలేకపోయాము, అప్పుడు ఏంటి బెనిఫిట్స్ అంటే 5 నెలలు ముందుగా కడితే ఎలాంటి బెనిఫిట్ లేదు. మామూలుగా తరుగు కూలి కట్టి మనం అంటే 5 నెలలకి ఎంత అమౌంట్ కడతామో దాన్ని గోల్డ్లో యాడ్ చేసుకొని రెగ్యులర్గా కొన్నట్టే అమౌంట్ మాత్రం ఇచ్చేసుకొని కొంటారు. మనమైతే ఫైన్ అయితే ఏం కట్టక్కర్లే. 6 months కట్టాము, కొనుక్కోలేకపోయాము అంటే కట్టలేకపోయాము, అప్పుడు ఏం చేస్తారంటే మనకి 18% వరకు తరగలేదన్నాను కదా, అందులో 50% అంటే అప్ టు 9% వరకు తరిగిచ్చి ఆఫ్ ఇదనమాట. అంటే 18% కదా, 9% వరకు తరుగు దోసి మనమైతే జ్యువెలరీ కొనుక్కోవచ్చు. 7 months కట్టాం, మళ్ళీ కట్టలేకపోయాము అంటే 60% వరకు విఏలో మనకి తరుగు అనేది ఇస్తారనమాట. 10.8% వరకు నో విఏ అనమాట. ఆ పైన దానికి కట్టి మనం కొనుక్కోవాలి. 8 months కనుక కట్టేసాము, మళ్ళీ కట్టలేకపోయాము అనుకోండి, 70% వరకు విఏ ఇస్తారు. అంటే 12.6% వరకు మనమైతే విఏ కట్టక్కర్లా, రిమైనింగ్ దానికి మాత్రమే కట్టాల్సి వస్తుందన్నమాట. సరే నేనైతే 9 months వరకు కట్టాను, మళ్ళీ కట్టలేకపోయాను అంటే 80% అంటే అప్ టు 14.4% వరకు నో విఏ, మనము ఆ రిమైనింగ్ దాన్ని కట్టాల్సి వస్తుంది. 10 months కట్టేసాము, మళ్ళీ కట్టలేకపోయాము ఇంకొక నెల, అప్పుడు ఏంటంటే 100% విఏ అయితే ఇస్తారు. 11th month పే చేసి 12th month తర్వాత మనమైతే కొనుక్కోవచ్చు అనమాట. ఇంకా గోల్డ్ స్కీమ్ చెప్పాను కదా, గోల్డెన్ 11 ఫ్లెక్సీ ప్లాన్ డీటెయిల్స్ ఏంది అంటే దీని డీటెయిల్స్ కనుక్కోవాలి కదా. మనము బెనిఫిట్స్ ఏంటి, మనం ప్రతి నెల 11 నెలలు కట్టాలా, మనం దీంట్లో ఎంత నుంచి కట్టచ్చు, ఎలా కట్టచ్చు అన్నది చెప్తాను చూడండి.
మనము కట్టేటువంటి పేమెంట్స్ వచ్చి 11 మంత్స్. ఒక నెల ఆగి మనం మరుసటి నెల అంటే 13వ నెల జ్యువెలరీ తీసుకోవాల్సొస్తుంది. దీంట్లో వచ్చి 18% వరకు వీఏ లేదు, మేకింగ్ లేదు. మనం ఏదైనా రెగ్యులర్ జ్యువెలరీ కొన్నాము అంటే 916 కొన్నా కూడా అప్ టు 18% వరకు మనకైతే వీఏ ఉండదు. సిల్వర్ జ్యువెలరీ రెగ్యులర్ కొన్నామంటే 18% వరకు వీఏ ఉండదు. డైమండ్ జ్యువెలరీస్ మీద కూడా ఆఫర్ అయితే రన్ అవుతుంది. మనం ఏదైనా కొనుక్కోవచ్చు. నేను గోల్డ్ చిట్ కట్టా, గోల్డే కొనాలా, డైమండ్స్ కొనకూడదా, సిల్వర్ కొనకూడదా అని డౌట్ వస్తుంది కదా, ఏమైనా కొనుక్కోవచ్చు. ఆ యొక్క అన్ని జ్యువెలరీస్ మీద 18% వరకు వీఏ ఫ్రీ అనమాట. ఇంకా దీంట్లో ఫ్లెక్సిబుల్ పేమెంట్స్ ఏంటంటే ఇప్పుడు యాడ్ చేసింది వచ్చి 500 నుంచి యాడ్ చేశారండి. బిఫోర్ దట్ అయితే 2000 నుంచి 5000 నుంచి ఉండింది కానీ తక్కువ లేదనమాట. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళకి అందుబాటులో ఉన్నట్టుగా 500, 1000, 2000, 5000, 10,000, 15, 20 కూడా యాడ్ చేశారు. సో మనకి ఏది వెసులుబాటు, ఏది బెస్ట్ అనిపిస్తే 500కి ఏమొస్తుందండి ఈరోజు కాస్ట్లో గ్రామ్ కూడా రాదంటే ఏమీ లేని దానికన్నా ఎంతో కొంత కొంటాం కదండీ. సో మనకి రెగ్యులర్గా వెళ్తూ ఉండడం వల్ల మన దగ్గర ఏదైనా డబ్బులు యాడ్ అయింది వచ్చిందంటే గోల్డ్ కాయిన్ కొనుక్కొచ్చుకుందాం. 100 మిల్లీగ్రామ్స్లో కట్టడం ఇంపార్టెంట్ కదా. సో 500 నుంచి కూడా ఉంది, కట్టేదానికి ఛాన్స్ ఉంది, కట్టండి అనమాట. ఇంక ఇలా కట్టడం వల్ల మనకి ఏముందంటే వేస్టేజ్ లేదు, ఈవెన్ వాల్యూ ఎడిషన్ కూడా ఉందన్నమాట. అంటే ప్రతి నెల గోల్డ్ అక్యుములేట్ అవ్వడం కావచ్చు, లేదా మనీ కట్టామంటే మనకి బోనస్ యాడ్ చేయడం కానీ ఇలాంటివి. ఇంక వీళ్ళు కట్టేటువంటి దానికి పాస్ బుక్స్ కూడా ఇస్తారంట. అంటే బుక్ ఇస్తారనమాట మనం కట్టేటువంటి అమౌంట్. బుక్ ఉందంటే రెగ్యులర్గా నెల నెల పోయి కట్టాలంటే ఏం అవసరం లేదండి. పేమెంట్ మెథడ్స్ వచ్చి క్యాష్ కట్టచ్చు, యూపీఐ మెథడ్లో కట్టచ్చు, డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, నెఫ్ట్, ఆర్టీజీఎస్, ఈవెన్ చెక్స్ అయినా కూడా వీళ్ళు తీసుకొని కట్టించుకుంటారంట. కాకపోతే పేమెంట్ డెడ్ లైన్ వచ్చి బిఫోర్ 10th లోపల ఎవ్రీ మంత్ కట్టాలా. ఇన్ కేస్ ఏదైనా ఇష్యూ అయిందంటే మనం చెప్పుకొని మరుసటి నెలలో రెండింటిని కలిపి కట్టేసేటువంటి ఛాన్స్ ఉందో లేదో నాకైతే డీటెయిలింగ్గా తెలియదు. సో ఇక్కడైతే బిఫోర్ 10th లోపల ఎవ్రీ మంత్ కట్టాలన్నారు. సో మనకి ఎవరికన్నా గోల్డ్ చిట్టు కట్టాలా, గోల్డ్ జ్యువెలరీ కొనుక్కోవాలా, మనకి ఇప్పుడు ఉన్నటువంటి ప్రైజుల్లో బంగారానికి డబ్బులు పెట్టలేకపోతే నువ్వు వేస్టేజ్ గేమ్ పెడతామని ఆలోచించేవాళ్ళు, రెగ్యులర్గా ఇన్కమ్ ఉంది నేను గోల్డ్ కొనాలా అని ఆలోచించేవాళ్ళు, తక్కువ నుంచి కూడా ఉంది కదా మనం రెగ్యులర్గా ఎంతో కొంత సేవ్ చేద్దామని ఆలోచించే వాళ్ళకి ది బెస్ట్ ఆప్షన్ అండి. ముందంటే 50% తరిగిచ్చేవాళ్ళు, ఇప్పుడైతే మంచిగా ఇస్తున్నారు కాబట్టి ట్రై చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి, ఈ యొక్క స్కీమ్ని యూటిలైజ్ చేసుకోండి. ఓకే అండి, బాయ్, సీ, నమస్తే.